వెంట్రుకలు కట్ చేస్తున్నావా? ఎందుకు ఇంత జుట్టు? ఓరి దేవుడా, మీకు జుట్టు కట్ చేయాలా? నీవు పిచ్చిదల్లా చేస్తున్నా. వెళ్ళి చూస్తే తల వెంట్రుకలన్నీ కట్ చేస్తోంది. నేను వెళ్ళి అడిగితే నీ వెంట్రుకలు కూడా కట్ చేయనా అంది. వెంట్రుకలు కట్ చేసేదంతా వాళ్ళ ఇష్టం. నువ్వు ఈ విషయాలన్నీ ఎవరితో చెప్పి చెడబెర తెచ్చుకోక. ఆ అమ్మాయికి ఏదో సమస్య ఉంది. నాకు ఆలోచిస్తేనే పిచ్చి పడుతోంది. చూడమ్మా, మీరందరూ రండి. వెయిట్. ఇలాంటి ట్రాన్సిషన్ పీరియడ్లో అందరూ తనతో పాటు ఉండి తన్ని అసిస్ట్ చేయడం చాలా మంచిది. ఇవేవీ లేకపోయినా మీరు దీన్ని ఓవర్కమ్ చేసి వస్తారు. ఇంకా చెప్పాలంటే మనం చూసే చూపులోనూ ఉంది. ఒంటరిగా నవ్వుకోవడం, అన్యూజువల్గా బిహేవ్ చేసే ఆడవాళ్ళని చూసి దయ్యం, భూతం అని లేబుల్ చేసే కాలం ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు అది మారుతోంది. ఈ డిప్రెషన్ వల్ల ఇంట్రోవర్ట్గా మారే ఆడవాళ్ళందరినీ మానసిక రోగిని హాస్పిటల్లో చేరుస్తున్నారు. ఎనీవే, ఇవన్నీ దాటుకొని ఇంతవరకు వచ్చారుగా. నౌ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ దట్ యూ గైస్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్. యూర్ పర్ఫెక్ట్లీ ఫైన్ నౌ. ఇది ఒట్టి పాసే, ఫుల్ స్టాప్ కాదు. ఓకే డాక్టర్, నాకు రౌండ్స్కి టైం అయింది. థ్యాంక్ యూ డాక్టర్. పిల్లలు, ఆమె దా రా వెళ్దాం. నన్ను క్షమిస్తావా? నేను బిజినెస్ అది తని తిరుగుతూ ఉండడం వల్ల నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను. నాకు మాత్రమే కాదు, మిగతా ఏ ఒక్కరికి సరిగ్గా అర్థమయ్యేది కాదు. నువ్వు చాలా బాధపడ్డావు కదా. సారీ, రియలీ సారీ. నేనే కదా. నన్ను క్షమించు. ప్లీజ్. ఇప్పుడంతా ఓకేగా. ఇది కంప్లీట్ అవగానే ఇంటికి వెళ్ళొచ్చు. అండ్ వన్స్ అగైన్ గుడ్ లక్. ఈ ఫెయిరీ టేల్స్ అన్ని ముగింపుకు వచ్చేటప్పుడు లాస్ట్గా యూజ్ చేసే ఒక ఫ్రేజ్ ఉందిగా, అండ్ దే లివ్డ్ హ్యాపీలీ ఇయర్ ఆఫ్టర్. ఇకపై అలాగే ఉండండి. రాయ్, కావాలంటే ఇంకొక సారీ కూడా చెప్పొచ్చు. ఇప్పటికే సారీలు చాలా అడిగాను డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్.
అమ్మగారి గురించి ఒక మాట చెప్పాలయ్యా. అటు చూడండి, చాలాసేపటి నుంచి అక్కడే ఉన్నారు. అసలు ఆవిడ అక్కడి నుంచి కదలనే లేదు సార్. సార్, ఈ మధ్య కాలంలో మేడం గారి దగ్గర చాలా మార్పులు కనపడుతున్నాయి సార్. వస్తున్నా వస్తున్నా. సారీ, రండి. సార్, ఆ ఏమో నాకు చెప్పినప్పుడు అసలు నేను నమ్మలేదు సార్. ఈ ఇంట్లో ఏదో పెద్ద సమస్య ఉంది సార్. నువ్వు ఆ బండిని వాష్ చేయి. సరే అయ్యా. మిగతా తర్వాత చూసుకుందాం. సాధారణంగా 45-50 ఏళ్ళు దగ్గర పడినప్పుడే ఆడవాళ్ళకి మెనోపాస్ వస్తుంది. కానీ కొంతమందికి 30s దాని సిమ్టమ్స్ చూపించడం మొదలెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఎస్. మామూలుగా పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా కొన్ని రోజులకు ముందు లేదా వారాలకు ముందే భయంకరమైన మూడ్ స్వింగ్స్ ఏర్పడతాయి. నువ్వేం చేస్తున్నావు నీకే అర్థమవుతుందా? చూసే వాళ్ళకి ఈర్ష్య కలుగుతుంది కదా. ఒక డ్రెస్ వేసుకునేది. బాడీ వీక్ అవ్వడం, మజిల్స్ వీక్ అవ్వడం, ఈస్ట్రోజన్ ప్రొజెస్టాన్స్ లెవెల్స్ డిమినిష్ అవ్వడం, తగ్గిపోవడం. కొంతమందికి ఈ సిమ్టమ్స్ బయటపడే ఛాన్స్ లేదు, కానీ గ్రాడ్యువల్గా రియలైజేషన్ అవుతుంది. అప్పుడే యథార్థంగా సిమ్టమ్స్ అన్నీ బయటపడతాయి. ఒళ్ళంతా కాల్చి పారేస్తున్నట్టుంటుంది. ఒంటి మీద డ్రెస్ విప్పి పారేద్దామని అనిపిస్తుంది. హాట్ ఫ్లాషెస్, ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, ఎస్పెషలీ నైట్ స్వెట్టింగ్, నిద్ర లేకుండా పోవడం, ఇలా చాలా విషయాలు. వాళ్ల శరీరాల గురించి వాళ్లే కాన్షియస్ అవడం, ఒక విధమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకోవడం. నేను అందంగా ఉన్నానా? ఇవన్నీ ఒక రకమైన ఎమోషనల్ చేంజెస్. కమింగ్ టు ఫిజికల్ చేంజెస్, ఇట్స్ మోర్ లైక్ అప్పుడప్పుడు యూరిన్ పాస్ చేయడం, ఆ యాంగ్జైటీ వల్ల చాలాసేపు బాత్రూంలోనే ఉండిపోవడం. And finally, when you get to menopause, like in the case of Ardra, ఇప్పుడు జరిగినట్టు అన్కంట్రోలబుల్ అండ్ ఎక్సెసివ్ బ్లీడింగ్, పాల్పిటేషన్స్. నిజం చెప్పాలంటే ఆడవాళ్ళకి ఇది యాక్చువల్లీ లివింగ్ త్రూ ద హెల్.